హలో గైస్, వెల్కమ్ టు కన్వర్టెక్ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి అజూర్ పోర్టల్ ఏ విధంగా లాగిన్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఓకే, అజూర్ డేటాబేస్ స్టూడియో ఏ విధంగా లాంచ్ చేయాలనేది కూడా తెలుసుకున్నాము. సో వాటి యొక్క సెటప్స్ అనేది కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నాము. సో ఇవాళ వీడియోలో వచ్చేసి జస్ట్ అజూర్ డేటా స్టూడియో అనేది ఓపెన్ చేద్దాము. దాంతోపాటు వచ్చేసి పోర్టల్ లాగిన్ చేసేసి క్వరీస్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. సమ్ క్వరీస్ తీసుకుందాము. లైక్ టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, లేకపోతే వాల్యూస్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, వేర్ కండిషన్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్, వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా గైస్? సో ఫస్ట్ వచ్చేసి మనము అజూర్ పోర్టల్లో లాగిన్ చేద్దాము. ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా. సో జస్ట్ డైరెక్ట్గా వెళ్ళేసి మనం సైన్ ఇన్ ఇద్దాము. సైన్ ఇన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఎస్క్యూఎల్ డేటాబేస్ అని ఉంది కదా. ఈ ఎస్క్యూఎల్ డేటాబేస్ ఓపెన్ చేస్తాం. ఓకే, ఎస్క్యూఎల్ డేటాబేస్కి వెళ్ళేసి ఆల్రెడీ మనం సర్వర్ని క్రియేట్ చేసుకొని ఉన్నాం కదా ప్రీవియస్ వీడియోలో. సో ఇది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ ఓవర్ వ్యూ ఉంది కదా. ఓవర్ వ్యూలో వచ్చేసి మనకు సర్వర్ నేము, ఓకే, మన సర్వర్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. డైరెక్ట్గా మనం అజూర్ పోర్టల్లో వచ్చేసి క్వరీస్ని రన్ చేయాలి. ఎస్క్యూఎల్ క్వరీస్ని కమాండ్స్ రన్ చేయాలి అంటే డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ క్వరీ ఎడిటర్ ఉంది కదా. ఈ క్వరీ ఎడిటర్కి వెళ్తాం. ఓకే, క్వరీ ఎడిటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఈ లాగిన్ పాస్వర్డ్ అనేది ఆల్రెడీ మనం సెటప్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇచ్చున్నాము. ఓకే, లాగిన్ పాస్వర్డ్, ఆ పాస్వర్డే ఇవ్వాలి. ఓకే, సేమ్ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ మాత్రం ఇవ్వాలి. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం కమెంట్స్ అనేది రన్ చేసుకోవచ్చు. ఓకే, టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మన టేబుల్ ఉంది, టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు, వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, ఇక్కడ కంటే అజూర్ డేటాబేస్ స్టూడియోలో ఇంకా ఈజీగా క్లియర్గా కనిపిస్తుంటుంది. అక్కడ నుంచి కూడా రన్ చేసుకోవచ్చు. ఈ సర్వర్ నేమ్ తీసుకొని ఈ అజూర్ పోర్టల్ నుంచి కనెక్షన్ అనేది తీసుకొని అక్కడ కూడా లాగిన్ చేసుకోవచ్చు అని చెప్పాం. సో అది కూడా ఏ విధంగా లాగిన్ చేసుకోవాలనేది కూడా చూద్దాము. ఓకే, డైరెక్ట్గా వచ్చేసి మనం ఇక్కడ అజూర్ డేటా స్టూడియోకి వెళ్తున్నాం. సో ఆల్రెడీ అజూర్ డేటా స్టూడియో అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే ఆ ప్రీవియస్ వీడియో చూడండి, ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. సో చాలా సింపుల్గానే చెప్పున్నాను. డేటా స్టూడియో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది మొత్తం కూడా చెప్పున్నాను. వన్స్ అది వచ్చేసి డెస్క్టాప్ మీదకి తీసుకురావచ్చు. స్టూడియో అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ డేటా స్టూడియో ఏ విధంగా లాగిన్ చేయాలనేది కూడా ఇక్కడ తెలుసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ టైం ఎవరైతే డేటా స్టూడియో ఓపెన్ చేస్తారో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి న్యూ కనెక్షన్, న్యూ క్వరీ అని ఉంది. సో న్యూ కనెక్షన్ ఇస్తే మన సర్వర్ నేమ్ కానీ క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. ఆల్రెడీ లాగిన్ చేసుకుంటే న్యూ క్వరీ అనేది ఇస్తే డైరెక్ట్గా క్వరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, న్యూ కనెక్షన్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ కనెక్షన్ టైపు, సర్వరు, యూజర్ నేము, పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతుంది అనమాట. ఆల్రెడీ నేను లాగిన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా అనిపిస్తుంది అనమాట, గ్రీన్ కలర్లో ఈ డేటాబేస్ అనేది. సో ఇప్పుడు ఆల్రెడీ లాగిన్ చేస్తున్నాను కాబట్టి న్యూ క్వరీకి వెళ్తాను. న్యూ క్వరీకి వెళ్తే డైరెక్ట్గా వచ్చేసి నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి నా డేటాబేస్, అజూర్ ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్. ఈ అజూర్ ఎస్క్యూఎల్ నుంచి మనం ఓపెన్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా అజూర్ డేటాబేస్ స్టూడియో ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనేది. ఒకవేళ మీరు కానీ ఐడియా రాకపోతే డైరెక్ట్గా జస్ట్ వచ్చేసి ఇక్కడ కనెక్షన్ టైప్ అని ఉంది కదా. కనెక్షన్ టైప్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అని ఇస్తాము. ఇక్కడ వచ్చేసి సర్వర్ నేమ్ ఉంది కదా. ఈ సర్వర్ నేమ్ ఎక్కడ ఉంటుంది అంటే ఆల్రెడీ చెప్పున్నాను, ఓవర్ వ్యూలో సర్వర్ నేమ్ ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా వచ్చేసి మనం కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాము. అదేవిధంగా ఎన్క్రిప్ట్ వచ్చేసి మ్యాండేటరీ కాకుండా ఆప్షనల్ ఇస్తాం. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కనెక్ట్ చేస్తాం. ఓకే, కనెక్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్స్ కనెక్ట్ అయిన తర్వాత డేటాబేస్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి డేటాబేస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ మనం అజూర్ పోర్టల్లో క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇది కనిపిస్తుంది అజూర్ ఎస్క్యూఎల్. ఇది మన డేటాబేస్. ఈ డేటాబేస్లో వచ్చేసి టేబుల్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు, ఎస్క్యూఎల్ తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుందన్నమాట. టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, వాల్యూస్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనేది. జస్ట్ క్రియేట్ టేబుల్ నేమ్ తీసుకుంటాము, వాటితో పాటు కాలం నేమ్స్ తీసుకుంటాము. కాలం నేమ్స్తో డేటా టైప్ అనేది తీసుకోవాలి. వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నా కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట వాల్యూస్ని. ఇక్కడ డైరెక్ట్గా మాన్యువల్గా చేయకుండా మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనం చాట్‌జీపీటీ నుంచి కూడా టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏ విధంగా చాట్‌జీపీటీ నుంచి టేబుల్ క్రియేట్ చేస్తానో చూడండి. జస్ట్ చాట్‌జీపీటీ తీసుకుంటున్నాను. చాట్‌జీపీటీలో నుంచి అడుగుతాను అనమాట. జస్ట్ ఏమని అడుగుతానంటే గివ్ మీ టేబుల్ లైక్ సేల్స్ టేబుల్ తీసుకున్నాను. గివ్ మీ సేల్స్ టేబుల్ విత్ 20 రికార్డ్స్. ఓకే, 20 or 30 ఎన్ని రికార్డ్స్ కావాలంటే అన్ని రికార్డ్స్ విత్ 20 రికార్డ్స్ టు ప్రాక్టీస్ ఇన్ ఎస్క్యూఎల్. ఓకే, సో జస్ట్ గివ్ మీ సేల్స్ టేబుల్స్ విత్ 20 రికార్డ్స్ టు ప్రాక్టీస్ ఇన్ ఎస్క్యూఎల్. సో ఈ విధంగా ఇచ్చామనుకోండి, మనకు టేబుల్ ఇస్తుంది. టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తుంది. దాంతోపాటు వచ్చేసి వాల్యూస్ని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం. 20 వాల్యూస్ని కూడా ఇస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి
సేల్స్ టేబుల్ ఇచ్చేదన్నమాట. ఈ టేబుల్ అనేది కాపీ కోడ్ తీసుకుంటాము, ఇక్కడ కాపీ చేస్తాము. కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేస్తాం. వన్స్ పేస్ట్ చేసిన తర్వాత రన్ చేసాం అనుకోండి, ఓకే, సేల్స్ టేబుల్ రన్ చేస్తాం. సేల్స్ ఐడి, సేల్స్ డేట్, కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, టోటల్ అమౌంట్, రీజన్, పేమెంట్ మెథడ్ అని ఈ విధంగా కాలం నేమ్స్ ఇచ్చింది. సో కాలం నేమ్స్ని రన్ చేస్తున్నాను. కాలం నేమ్స్ రన్ చేసేటప్పుడు ఏం అడుగుతుందంటే మళ్ళీ వచ్చేసి ఇక్కడ కనెక్షన్ టైప్ అడుగుతుంది. కనెక్షన్ టైప్ ఎందుకు అడుగుతుంది అంటే, సో ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి. ఇది ఆఫ్లైన్లో ఉంది, ఈ ఆఫ్లైన్ దాని మీద కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి జస్ట్ మళ్ళీ కనెక్షన్ టైప్ అడుగుతుంది. సో కనెక్షన్ టైప్ ఇద్దాము. సో సర్వర్ నేమ్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, యూజర్ నేమ్, అదేవిధంగా పాస్వర్డ్. సో అథెంటికేషన్ టైప్ వచ్చేసి SQL లాగిన్, ఎన్క్రిప్ట్ వచ్చేసి ఆప్షనల్, ఓకే, ఆప్షనల్ కనెక్ట్. దెర్ ఈజ్ ఆల్రెడీ 2 ఆబ్జెక్ట్ నేమ్ సేల్స్ ఇన్ ద డేటాబేస్. ఓకే, సేల్స్ అనేది ఆల్రెడీ డేటాబేస్ ఉంది అంట. సో దీనికి మనం ఆల్టర్నేట్గా సేల్స్ రికార్డ్స్ అని తీసుకుందాము. టేబుల్ నేమ్ మారుస్తున్నాను, అంతే, ఏం లేదు. సేల్స్ రికార్డ్స్, దెర్ ఈజ్ ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్ సేల్స్ రికార్డ్స్ ఆల్సో. సేల్స్ ఆర్డర్స్ అని ఇద్దాము. ఓకే, సేల్స్ ఆర్డర్ అని ఇచ్చాను. ఓకే, కమాండ్ వచ్చేసి కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయింది. సో ఏమైనా ఇంతకుముందు ఈ టేబుల్లో కానీ ఎక్కడైనా ఉన్నాయనుకోండి, సేల్స్ టేబుల్ ఉంటే మళ్ళీ సెకండ్ టైం అనేది తీసుకోదు. కాలం నేమ్స్ తీసుకునింది. నెక్స్ట్ వచ్చేసి మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. ఆల్రెడీ వాల్యూస్ కూడా మనకు ChatGPT ఇచ్చింది. ఓకే, ఇన్సర్ట్ 20 రికార్డ్స్ అనేది ఇచ్చింది. ఈ 20 రికార్డ్స్ని వచ్చేసి కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ వచ్చేసి టేబుల్ వచ్చేసి సేల్స్ అని ఉంది కదా, మనం ఏమి ఇచ్చాము, సేల్స్ ఆర్డర్స్ ఇచ్చాము. సో సేల్స్ ఆర్డర్ అనేది ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాలి. సో సేల్స్ ఆర్డర్ కాలం నేమ్స్ వాటితో పాటు వాల్యూస్ అనేది తీసుకుంటుంది. ఈ 20 రికార్డ్స్ అనేది తీసుకుంటుంది. జస్ట్ ఇక్కడ నుంచే తీసుకొని ఇది రన్ చేద్దాం. సో కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సేల్స్ ఆర్డర్స్ ఏమైనా ఎర్రర్ వచ్చింది. ది ఇన్సర్ట్ పర్మిషన్స్ వాజ్ డినైడ్ టు ద ఆబ్జెక్ట్ సేల్స్ ఆర్డర్స్ డేటాబేస్ మాస్టర్ స్కీమా DBO. ఓకే, ఇది వచ్చేసి మనము మాస్టర్లోనే తీసుకోవడం పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే మనం ఆల్రెడీ డేటాబేస్ అజూర్ SQL ఇస్తున్నాం కదా, ఈ అజూర్ SQL మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో మాస్టర్ అనేది ఇక్కడ లేదు. బట్ ఇక్కడ డేటాబేస్ వచ్చేసి మనకి ఇక్కడ మాస్టర్ అని ఉంది కదా, ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, అజూర్ SQLకి చేంజ్ చేసుకోవాలి. ఓకే, అజూర్ SQL అని వచ్చింది. ఇప్పుడు మనం అజూర్ SQLకి టేబుల్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రన్ చేద్దాం. ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ సేల్స్ ఆర్డర్స్ కరెక్ట్గానే తీసుకున్నామా? సో డేటాబేస్ చేంజ్ చేసాము. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, ఇన్సర్ట్ ఈ 20 రికార్డ్స్ అనేది ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఓకే, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి సేల్స్ ఆర్డర్స్ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అని వస్తుంది. మేబీ ఈ క్రియేట్ టేబుల్ కూడా ఇక్కడ క్రియేట్ అవ్వలేదేమో, ఒకసారి ఇక్కడ ఇది క్రియేట్ చేద్దాము. డేటాబేస్లో క్రియేట్ అవ్వలేదేమో. యా, ఇక్కడ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. సో ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు డేటాబేస్ వచ్చేసి మాస్టర్ అని ఉంది కదా, మాస్టర్లో క్రియేట్ అయిపోయింది. సో టేబుల్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి వాల్యూస్ అనేది ఇన్సర్ట్ అవ్వలేదు. ఇప్పుడు టేబుల్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ టేబుల్ ఎగ్జిక్యూట్ చేద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఒక టేబుల్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనేది తీసుకోవాలి. స్టార్టింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ ఆర్డర్స్ టేబుల్ నేమ్. టేబుల్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సేల్స్ ఐడి, సేల్స్ డేటు, కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, టోటల్ అమౌంట్, రీజన్, పేమెంట్ మెథడ్. సో ఇవన్నీ వచ్చేసి మనము కాలమ్స్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో ఈ కాలమ్స్ అనేది కనిపిస్తాయి. కాలమ్స్లో వచ్చేసి 20 రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఈ 20 రికార్డ్స్ కూడా మనకు విజువల్ అవుతుంది. సో చాలా సింపుల్ అనమాట. ChatGPT అనేది మనకు ప్రాక్టీస్ కోసం ఒక 20 రికార్డ్స్ కానీ ఎన్ని రికార్డ్స్ కావాలంటే 100 రికార్డ్స్ కావాలంటే 100 రికార్డ్స్ కూడా ఇస్తుంది అనమాట ChatGPT. సో ChatGPT నుంచి మనకి ఏ టేబుల్ కావాలి, సేల్స్ టేబుల్ కానీ సంథింగ్ ఏ టేబుల్ కావాలన్నా ఆ టేబుల్ అనేది అక్కడ వాల్యూస్ని ఇచ్చాము అంటే నేమ్ ఇచ్చాము అంటే ఇక్కడ మనకి ఈ ChatGPT ఇస్తుంది. ChatGPT నుంచి వచ్చేసి మనం టేబుల్ అనేది తీసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్ తెలుసుకుందాము. వన్స్ టేబుల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సో అగ్రిగేట్ ఫంక్షన్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయంటే సమ్, యావరేజు, మ్యాక్సిమం, మినిమం. ఓకే, ఇవి ఏంటి అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే మెయిన్గా మనకు సమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి సమ్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సమ్ అంటే ఏంటంటే టోటల్ మనకున్న టేబుల్ వచ్చేసి టోటల్ కౌంట్ చేయాలి అనుకుంటాం. ఇక్కడ టోటల్ అమౌంట్ ఉంది. ఓకే, ఒక్కొక్క రికార్డ్ వచ్చేసి 6,500, 5,000 ఇలా ఉన్నాయి కదా టోటల్ అమౌంట్. వీటన్నిటిని కూడా టోటల్ చేయడానికి మనం సమ్ అనేది యూజ్ చేస్తాం. సమ్ అని అగ్రిగేట్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా యావరేజ్, ఓవరాల్ సమ్ టోటల్ అమౌంట్ ఉంది కదా, ఈ టోటల్ అమౌంట్ని కౌంట్ చేసిన తర్వాత బై 20 చేసామనుకోండి వాటి యొక్క యావరేజ్ వస్తుంది. మ్యాక్సిమం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ అమౌంట్లో మనకు మ్యాక్సిమం కావాలి అనుకోండి, మ్యాక్సిమం అమౌంట్ ఎంత అనేది ఐడెంటిఫై చేయడానికి మ్యాక్సిమం ఫంక్షన్ యూజ్. మినిమం అమౌంట్ ఎంత అనేది తెలుసుకోవడానికి మనం మినిమం ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో వీటన్నిటిని టేబుల్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో చూడండి. సెలెక్ట్ ఫస్ట్ వచ్చేసి సమ్ తీసుకుంటున్నాను. సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్. ఓకే, మన కాలం నేమ్ వచ్చేసి టోటల్ అమౌంట్. ఈ కాలం తీసుకుంటాం. దీనికి వచ్చేసి సపరేట్ కాలం నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు యాజ్ టోటల్. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ కాలం నేము మళ్ళీ కాలం నేమ్ ఇస్తున్నాను యావరేజ్ అనేసి. అదేవిధంగా మ్యాక్సిమం,
యాజ్ మ్యాక్స్, అదేవిధంగా మినిమం యాజ్ మినిమం. సో ఏం లేదు, ఇక్కడ తర్వాత లైన్కి కామా ఇచ్చుకోవాలి, ఇక్కడ కామా ఇచ్చుకోవాలి. ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ నేమ్ అంటే సేల్స్ ఆర్డర్స్. ఇప్పుడు మనకేమొస్తుందంటే టోటల్ అమౌంట్ వస్తుంది. ఓకే, టోటల్ కౌంట్ చేస్తుంది, అదేవిధంగా యావరేజ్ వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది, మినిమం వస్తుంది. సపరేట్ టేబుల్ అనేది కనిపిస్తుంది అనమాట మనకి. ఎందుకంటే ఆల్రెడీ మనం కాలం నేమ్స్ కూడా ఇచ్చాం, టోటల్, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం. ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్, స్పెల్లింగ్ మిస్టేక్, సెలెక్ట్. టోటల్ వచ్చింది, యావరేజ్ వచ్చింది, మ్యాక్సిమం వచ్చింది, మినిమం వచ్చింది. వీటిల్లో మనకు ఓన్లీ సమ్మే కావాలనుకోండి, జస్ట్ సెలెక్ట్ సమ్ టోటల్ అమౌంట్ యాజ్ టోటల్ ఫ్రమ్ టేబుల్ నేమ్. అదేవిధంగా ఓన్లీ ఒక్కొక్కటి కావాలన్నా కూడా ఇండివిజువల్గా తీసుకోవచ్చు. మనం ఒకేసారి ఐడెంటిఫై చేయడానికి యావరేజ్, మినిమం, మ్యాక్సిమం తెలుసుకునే దానికి ఈ విధంగా ఇచ్చాను. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అగ్రిగేట్ ఫంక్షన్స్లో ఏ విధంగా ఇచ్చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి వేర్ కండిషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఇప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఈ కేటగిరీ ఉంది కదా, కేటగిరీలో పర్టికులర్ కేటగిరీ కావాలి అనుకున్నప్పుడు వేర్ కండిషన్ ఇచ్చాం. ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ కావాలన్నా, పర్టికులర్ నేమ్స్ కావాలన్నా, పర్టికులర్ డేట్ కావాలన్నా అప్పుడు మనం వేర్ కండిషన్ ఇచ్చేస్తాం. పర్టికులర్ థింగ్ కావాలన్నప్పుడు మనం మాత్రం వేర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి కేటగిరీలో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్ అనేది ఒకటి ఉంది, ఓకే, అప్లయన్స్ అనేది ఒకటి ఉంది. సో వీటన్నిటిని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. జస్ట్ అది ఎలా అనేది చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ ఆర్డర్ వేర్, ఇక్కడ వేర్ కండిషన్ ఇచ్చేస్తాం. వేర్ ఫస్ట్ కాలం నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు కాలం ఏమనుకుంటున్నాము, కేటగిరీలో మనం పర్టికులర్గా ఒక ఎలక్ట్రానిక్సే తెలుసుకుందాం అనుకుందాం. ఓకే, కేటగిరీ ఈక్వల్ సింగిల్ కొటేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు మనకు పర్టికులర్గా ఎలక్ట్రానిక్స్ మాత్రమే కనిపిస్తుంది. టోటల్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అనేది మొత్తం కనిపిస్తుంది అనమాట. ఓకే, టోటల్ వచ్చేసి 8 రికార్డ్స్ అనేవి కనిపించాయి మనకి. ఇది వేర్ కండిషన్. వేర్ కండిషన్ అంటే పర్టికులర్గా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏదైతే వాల్యూ కావాలనుకుంటున్నామో అలాంటి టైంలో మనం వేర్ కండిషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బై. సో గ్రూప్ బై అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు వచ్చేసి మన కేటగిరీ వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్ ఉండొచ్చు ఎంటైర్ టేబుల్లో. ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఒకటి, యాక్సెసరీస్ ఒకటి, అప్లయన్స్ ఒకటి, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ కేటగిరీస్ని టోటల్ గ్రూప్ చేస్తుంది. ఎంటైర్ టేబుల్లో వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఎన్ని ఉన్నాయి వాటి యొక్క టోటల్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. అదేవిధంగా ఎంటైర్ యాక్సెసరీస్ యొక్క టోటల్ అమౌంట్, ఎంటైర్ అప్లయన్స్ యొక్క టోటల్ అమౌంట్, ఈ విధంగా వచ్చేసి మనం గ్రూప్ చేసుకోవచ్చు అనమాట, గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేసేసి. ఇప్పుడు వచ్చేసి మనకు ఓన్లీ సో గ్రూప్ బై ఫంక్షన్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఇక్కడ చూద్దాం. జస్ట్ అగ్రిగేట్ ఫంక్షన్నే తీసుకుంటున్నాను. అగ్రిగేట్ ఫంక్షన్ తీసుకొని ఈ అగ్రిగేట్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం గ్రూప్ బై ఏది చేయాలనుకుంటున్నాం, కేటగిరీ తీసుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అనేది ఇక్కడ తీసుకోవాలి. కేటగిరీ కామా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ సేల్స్ ఆర్డర్ ఉంది కదా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో వచ్చేసి గ్రూప్ బై ఏది చేయాలి, గ్రూప్ బై ఓన్లీ కేటగిరీని గ్రూప్ బై చేయాలి. టోటల్ కండిషన్ ఏంటంటే మన కమాండ్ ఏంటి అంటే, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీస్ని గ్రూప్ చేస్తుంది, వాటి యొక్క సమ్మని తెలుసుకుంటుంది, వాటి యొక్క యావరేజ్ని, వాటి యొక్క మ్యాక్సిమం, వాటి యొక్క మినిమం అనేది మనకి ఫైనల్గా డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఇది ఎగ్జిక్యూట్. ఓకేనా. కేటగిరీ వచ్చేసి మనకి యాక్సెసరీస్, అప్లయన్స్, ఎలక్ట్రానిక్స్ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఓవరాల్గా వచ్చేసి మనకి 3 కేటగిరీస్ యొక్క టోటల్ యాక్సెసరీస్ యొక్క ఎంటైర్ టేబుల్లో ఉన్న టోటల్, వాటి యొక్క యావరేజ్, వాటి యొక్క మ్యాక్సిమం, వాటి యొక్క మినిమం అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ గ్రూప్ బై ఫంక్షన్ అనేది ఎందుకు మెయిన్గా యూజ్ అవుతుంది మనకి అంటే, ఇప్పుడు వచ్చేసి మన కేటగిరీ 3 ఉన్నాయి. ఈ టేబుల్లో వచ్చేసి ఏం జరుగుతుంది, ఈ 3 అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఎందుకు డిస్ప్లే అవుతుందంటే మన దగ్గర ఉన్నది తక్కువ రికార్డ్స్, 20 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదే కానీ ఒక 1 lakh రికార్డ్స్, 2 lakhs రికార్డ్స్ ఉన్నాయనుకో, 10 lakhs రికార్డ్స్ ఉన్నాయనుకో, రియల్ టైంలో వచ్చేసి మనకి ల్యాక్ ఆఫ్ రికార్డ్స్ ఉంటుంది. ఆ ల్యాక్ ఆఫ్ రికార్డ్స్లో ఉన్నప్పుడు కేటగిరీస్ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయలేము. అలాంటప్పుడు మనం ఈ గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వేర్ అనేది ఏంటంటే పర్టికులర్గా ఒకదాన్ని తీసుకోవడానికి వేర్ కండిషన్ యూజ్ చేస్తాం. అదే గ్రూప్ బై యూజ్ చేసాం అనుకోండి, మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నది అనేది కూడా ఒక ఐడెంటిఫై అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, గ్రూప్ బై అనేది ఏంటంటే వాటి యొక్క కేటగిరీని తెలుసుకుంటుంది, మళ్ళీ మన కండిషన్ సమ్ ఇస్తే సమ్ తెలియజేస్తుంది, మ్యాక్సిమం ఇస్తే మ్యాక్సిమం తెలియజేస్తుంది, యావరేజ్ ఇస్తే యావరేజ్ తెలియజేస్తుంది, మినిమం ఇస్తే మినిమం తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఇది గ్రూప్ బై. సో గ్రూప్ బై అనేది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యావింగ్. సింపుల్గా హ్యావింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం వచ్చేసి దీన్ని గ్రూప్ బై చేసాం కదా, ఈ హ్యావింగ్ అనేది కూడా వచ్చేసి మనకు పర్టికులర్గా టోటల్ అమౌంట్ని కౌంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వచ్చేసి టోటల్ కౌంట్ చేసేసింది ఈ టేబుల్. ఈ గ్రూప్ బైలో వచ్చేసి ఏం జరుగుతుంది, టోటల్ సమ్ కౌంట్ చేసేసింది అనమాట. యాక్సెసరీస్ టోటల్ వచ్చేసి 26,800. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేశాను అనుకోండి, సో ఈ కేటగిరీ తీసేస్తాను, గ్రూప్ బై కూడా అవసరం లేదు, ఇక్కడ రన్ చేస్తున్నాం.
సో మనకి ఇక్కడ మినిమం ఏమొచ్చింది, మినిమం వచ్చేసి 2000, మ్యాక్సిమం వచ్చేసి 65,000 ఉంది ఆ టేబుల్లో. సేల్స్ ఆర్డర్ టేబుల్లో మినిమం టోటల్ వచ్చేసి 2000 ఉంది, మ్యాక్సిమం వచ్చేసి 65,000 ఉంది. అదే కానీ హ్యావింగ్ కానీ యూజ్ చేసామనుకోండి, హ్యావింగ్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కడి నుంచి రికార్డ్స్ కావాలి, 10,000 కాడి నుంచి కానీ 10,000 టోటల్ అమౌంట్ ఇక్కడ 10,000 లేదా 20,000 నుంచి కావాలి అన్నప్పుడు దాన్ని హ్యావింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక టోటల్ అమౌంట్ వచ్చేసి మనకేం తెలుస్తుంది, 2000 నుంచి 65,000 వరకు ఉంది. మనం బట్ వచ్చేసి 10,000 అబౌవ్ నుంచి రికార్డ్స్ కౌంట్ చేయాలి, లేదా 20,000 అబౌవ్ నుంచి రికార్డ్స్ కౌంట్ చేసేసి గ్రూప్ బై చేయాలి అనుకునే టైంలో మనం గ్రూప్ బై అనేది హ్యావింగ్ అనేది యూజ్ చేస్తాం. సో హ్యావింగ్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే సేమ్ ఇదే కండిషన్ తీసుకుందాము. సెలెక్ట్ కేటగిరీ సమ్ము యావరేజ్ మ్యాక్సిమం మినిమం తీసుకున్నాం. ఫ్రమ్ సేల్స్ ఆర్డర్ గ్రూప్ బై కేటగిరీ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యావింగ్ సేమ్ ఇదే తీసుకుందాం. సమ్ ఒకటే కావాలి కాబట్టి మనం సమ్ అనుకుంటున్నాం కాబట్టి సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ గ్రేటర్ దెన్ 15,000. సో ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ 15,000 అబౌవ్ అంటే 15,000 నుంచి 65,000 మధ్యలో ఉన్న రికార్డ్స్ వరకు గ్రూప్ బై చేసేసి మనకు సమ్ యావరేజ్ మ్యాక్సిమం మినిమం అనేది కౌంట్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంతకుముందు గ్రూప్ బై చేసింది వేరు, ఇప్పుడు గ్రూప్ బై చేసింది వేరు. ఇంతకుముందు గ్రూప్ బై చేసిన రికార్డ్స్ కౌంట్ అనేది వేరుగా ఉంటుంది, ఇప్పుడు గ్రూప్ బై చేసిన రికార్డ్ కౌంట్ అనేది వేరుగా ఉంటుంది. ఎందుకు అంటే హ్యావింగ్ కండిషన్ యూజ్ చేసాం. హ్యావింగ్లో ఏం కండిషన్ యూజ్ చేసాం అంటే ఓన్లీ గ్రేటర్ దెన్ 15,000 అంటే 15,000 కంటే అబౌవ్ ఉన్న రికార్డ్స్ని మాత్రమే మనకి టోటల్ చేస్తుంది, యావరేజ్ చేస్తుంది, మ్యాక్సిమం చేస్తుంది, మినిమం చేస్తుంది. ఇది హ్యావింగ్ అనేది. సో హ్యావింగ్ అనేది ఎప్పుడు కూడా గ్రూప్ బై తర్వాత యూజ్ చేస్తాం. గ్రూప్ బై అయితే ఎక్కడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే హ్యావింగ్ యూజ్ చేయాలి. ఎప్పుడైనా మనం హ్యావింగ్ యూజ్ చేయాలంటే పర్టికులర్గా ఆ కండిషన్లో గ్రూప్ బై అనేది మ్యాండేటరీ, గ్రూప్ బై అనేది కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీగా ఉన్నప్పుడు మాత్రం మనం హ్యావింగ్ అనేది యూజ్ చేస్తాం. సో హ్యావింగ్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్. సో ఆర్డర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే వాల్యూస్ని వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో తీసుకురావడానికి మనం ఆర్డర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి టోటల్ అమౌంట్ కాలం ఉంది కదా, ఈ టోటల్ అమౌంట్ కాలం 65,000, 50,000, 32,000, 9,000 ఇలా వేరువేరుగా ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిలో ఒక ఆర్డర్లో తీసుకురావాలి, అసెండింగ్ ఆర్డర్లో తీసుకురావాలి అనుకుంటున్నాం. అసెండింగ్ ఆర్డర్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎండ్ టు స్టార్ట్, అంటే తక్కువ వాల్యూ నుంచి ఎక్కువ వాల్యూకి అసెండింగ్ ఆర్డర్, ఎక్కువ వాల్యూ నుంచి తక్కువ వాల్యూస్కి డిసెండింగ్ ఆర్డర్ని యూజ్ చేస్తాం. సో జస్ట్ ఏం లేదు, టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ ఆర్డర్ తీసుకున్నాం. ఇక్కడ ఆర్డర్ బై యూజ్ చేస్తాం. ఆర్డర్ బై కాలం నేమ్ టోటల్ అమౌంట్. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ కావాలంటే ఏఎస్సి ఇస్తాం. ఓకే, ఏఎస్సి ఇచ్చేసి రన్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్ నుంచి వస్తుంది 2,000, 2,400 నుంచి మనకి మ్యాక్సిమం వచ్చేసి ఎంత ఉంది, 65,000 వరకు వస్తుంది. అదే కానీ డిసెండింగ్ ఇచ్చామనుకోండి, డిఈఎస్సి అనమాట. డిసెండింగ్ ఇస్తే డిసెండింగ్ ఆర్డర్లో అంటే హైయెస్ట్ అమౌంట్ నుంచి లోయెస్ట్ అమౌంట్ వస్తుంది. 65,000 నుంచి మనకు 2,000. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, క్లియర్గా అర్థమైందా వేర్ కండిషను, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డరు, అదేవిధంగా అగ్రిగేట్ ఫంక్షన్స్ సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం. ఓకే, సో సమ్ అగ్రిగేట్ ఫంక్షన్స్లో కౌంట్ కూడా ఒకటి ఉంటుంది. కౌంట్ అనేది జస్ట్ ఏంటంటే టోటల్ కౌంట్ అనేది ఐడెంటిఫై చేయడానికి, మనం టోటల్ రికార్డ్స్ యొక్క కౌంట్ అనేది ఐడెంటిఫై చేయడానికి కూడా మనం కౌంట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. జస్ట్ ఏం లేదు, సెలెక్ట్ కౌంట్ ఏదైనా ఒక కాలం తీసుకోవచ్చు, లేదు పర్టికులర్గా కాలం కాకుండా జస్ట్ స్టార్ తీసుకున్నాం అనుకోండి, కౌంట్ అయిపోతుంది అనమాట. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ ఆర్డర్స్. సో టోటల్ కౌంట్ ఎంత వస్తుంది మనకి, 20 రికార్డ్స్. ఓకేనా, మనం 20 రికార్డ్స్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదే కానీ 1 lakhs రికార్డ్స్ ఉన్నప్పుడు మనం కౌంట్ ఫంక్షన్ అనేది కూడా యూజ్ చేస్తాం. క్లియర్గా అర్థమైంది. అగ్రిగేట్ ఫంక్షన్స్లో సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, కౌంట్ అనేది ఇవి మెయిన్గా యూజ్ చేస్తాము. అదేవిధంగా గ్రూప్ బై ఎందుకు యూజ్ చేస్తాం, హ్యావింగ్ ఏ విధంగా యూజ్ చేస్తాం, ఆర్డర్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి సెటప్, అజూర్ డేటా స్టూడియో ఏ విధంగా సెటప్ చేయాలనేది నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు ఏ విధంగా లాగిన్ చేయాలనేది కూడా తెలుసుకున్నాము. వన్స్ లాగిన్ చేసిన తర్వాత సర్వర్ కనెక్ట్ చేసుకుంటాం, డేటాబేస్ సర్వర్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత టేబుల్ క్రియేట్ చేసుకున్నాము. టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాము. ఈ రెండు వచ్చేసి మనం ChatGPT నుంచి అనేది తీసుకున్నాము. ఓకే, వాల్యూస్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ కమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఇంతవరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.